సత్యేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి అప్కమింగ్ అడ్వకేట్స్ అంటే జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఈ అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఎటిక్విట్ ఇన్ కోర్ట్స్ అన్నమాట. అంటే కోర్టులో మర్యాదలు, అలాగే కోర్టులో ఎలా మనం ప్రవర్తించాలి అనేది సంబంధించింది వీడియో చేస్తున్నాను. చట్టాల్లో పొందుపరచడమే కాకుండా మరికొన్ని మర్యాదలు చిన్న చిన్నవే కావచ్చు, ముఖ్యమైనవి ముందు తరాల నుండి వస్తున్నవి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కోర్టులోకి ప్రతిరోజు మొదటగా ప్రవేశించినప్పుడు మరియు న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్తున్నప్పుడు బెంచ్ వైపు తిరిగి నమస్కారం చేయాలి. ఇది బెంచ్కే కానీ న్యాయమూర్తికే కాదు. అందుకని న్యాయమూర్తి గమనించే వరకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి కోర్టు హాల్కి సాధారణంగా జడ్జి బెంచ్కి దూరంగా ఉన్న ద్వారం గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి జడ్జి కూర్చున్న బెంచ్ ముందు ఒక ప్రక్క నుండి మరో పక్కకు వెళ్ళకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే జడ్జి గారు ఆపోజిటే ఆ బెంచ్ ముందు షార్ట్ కట్లో వెళ్ళాలని చెప్పేసి ఆ బెంచ్ కొద్దిగా నమస్కారం పెట్టి వంగి పెట్టి వెళ్తుంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఏమైనా బెంచ్ గుమస్తానికి వెళ్ళాలనుకున్నా చుట్టూ తిరిగి రావాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. చాలామంది ఇలా మిస్టేక్ చేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. అది ఫోర్త్ వన్ వచ్చేసి కోర్టు హాల్లో జడ్జి కూర్చున్న బెంచ్కి అభిముఖంగా మాత్రమే సంచరించాలి. అంటే జడ్జి వైపుకు వీపు చూపించకూడదనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి కోర్టు హాల్లో మన కేసు పిలిచే వరకు వేచి ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోర్టును ప్రతిసారి గౌరవ సూచకంగా యువర్ ఆనర్ లేదా మై లార్డ్ అని సంబోధించవచ్చు. సర్ అని కూడా సంబోధించవచ్చని మార్పు చేయడం జరిగింది. వేరే కేసు జరుగుతున్న సమయంలో మనం ఏమైనా కోర్టు వారికి చెప్పవలసి వస్తే మర్యాదగా పొలైట్గా ఐ మే బీ పర్మిటెడ్ టు రిప్రజెంట్ యువర్ ఆనర్ అని కానీ, విత్ యువర్ హానర్స్ పర్మిషన్ అని కానీ ముందుగా అని తర్వాత మనం రిప్రజెంట్ చేయాలి. సాధారణంగా కోర్టు హాల్లో ఒకవైపు మొదటి సీటు పీపీ గారికి కానీ, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి కానీ, ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి కానీ, అలాగే జీపీ గవర్నమెంట్ ప్లేడర్ గారికి కానీ, అలాగే ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ గారికి కానీ కేటాయించాల్సి ఉంటుంది. అలాగే రెండో వైపు మొదటి సీటు జరుగుతున్న కేసుకు సంబంధించిన అడ్వకేట్కి కేటాయించాల్సి ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కేసు పిలిచినప్పుడు కోర్టులో రిప్రజెంటేషన్ చేయకుండా సీనియర్ని పిలవటానికి కోర్టు వదిలి బయటికి వెళ్ళకూడదు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, కైండ్లీ పాస్ ఓవర్ ది మ్యాటర్ యువర్ ఆనర్, ఐ విల్ కాల్ మై సీనియర్ యువర్ ఆనర్ అని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాల్ వర్క్ జరుగుతున్న సమయంలో ఎవరితో పక్కవారితో కూడా మాట్లాడకూడదు. అలాగే బెంచ్ గుమస్తా వారు మరి కేసు వివరాలన్నీ పిలుస్తున్నప్పుడు మనం ఏకాగ్రతతో ఉండాలి. మరి పక్కవారితో మాట్లాడితే కేసు పోయే అవకాశం ఉంటుంది. సో అది వాయిదా పడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, జూనియర్ అడ్వకేట్స్కి నేను చెప్పబోయేది ఏంటంటే, పాస్ ఓవర్ చెప్తారు. పాస్ ఓవర్ అనేది ఆ రోజు డాకెట్ అనేది మీ సీనియర్ దగ్గర మీరు జాయినింగ్ అవుతారు కంపల్సరీ. సో ఆ రోజు ఆ డాకెట్ అనేది మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆ మ్యాటర్ అనేది హీరింగ్కి ఉందా లేకపోతే కౌంటర్కి ఉందా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున మీరు పాస్ ఓవర్ అన్నారనుకోండి,
సరైన జ్యుడిషియల్ ఆఫీస్ తగిలితే ఎట్లా ఉంటుందంటే, మీరు పాస్వర్డ్ చెప్పారు ఫర్ వాట్ అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు అంటే, బిక్కమొహం చూడకుండా అటువంటి టైంలో ముందుగానే ఫలానా టైంలో దీనికి జ్యుడిషియల్ ఆఫీసర్ అడగగానే మీరు చెప్పేటట్టు ఉండాలి. పాస్వర్డ్ ఫలానా హీరింగ్ ఉంది ఎవరన్నారని చెప్పి మీరు తెలుగులో కూడా సంబోధించవచ్చు. ఇదో నేను చెప్పబోయేదన్నమాట సజెషన్ అనేది. అలానే ఏ సమయంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుల, న్యాయమూర్తుల, న్యాయాధికారుల గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలి. న్యాయస్థానం గౌరవించబడనప్పుడు అడ్వకేట్ కూడా గౌరవించబడడు అని మనం గుర్తుంచుకోవాలి. కొలీగ్స్ని అంటే మీ సహచరుల్ని, క్లయింట్లను, క్లర్కును, న్యాయమూర్తులను, కోర్టు ఉద్యోగులను అందరినీ ఎల్లప్పుడూ మృదువైన భాషలో, సరళమైన భాషలో పలకరించండి. అది మీకు ఎప్పుడూ గౌరవాన్ని తీసుకువస్తుంది. ఇవన్నీ చిన్నవిగా అనిపించిన కోర్టుకు సంబంధించి మర్యాదల్లోకి వస్తాయి. ఇవి పాటించటం చాలా ముఖ్యం. సత్యమేవ జయతే.